श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీ జగదీష్ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల పరమాచార్య స్వామివారు సర్వాంతర్యామి అని, ఈనాటికి భక్తులను కరుణిస్తున్నారని రూఢిగా అవగతమవుతుంది. ఉత్తర చిదంబరంగా పేరుగాంచిన సతారాలోని నటరాజస్వామివారి దేవాలయం స్వామివారి ఆదేశం ప్రకారం నిర్మించబడింది. ఆలయం పూర్తవడానికి ముందే శ్రీ జగదీష భట్ గారిని దేవాలయ వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా స్వామివారు ఆజ్ఞాపించారు. పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం శ్రీ జగదీష భట్ గారు సతారా వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. కానీ అతను అక్కడ చాలా ఇబ్బందులకు గురయ్యాడు. ఇక వాటిని తట్టుకోలేక కాంచీపురానికి తిరిగి వచ్చాడు. పరమాచార్య స్వామివారు విచారించగా తనకు కలిగిన ఇబ్బందులను ఏకరువు పెట్టాడు. కానీ కరుణామూర్తులైన మహాస్వామివారు అతని ఇబ్బందులను విని పరిపూర్ణమైన ఆశీస్సులను అందించి సతారాకి తిరిగి వెళ్ళమని ఆదేశించారు. జగదీష భట్తో మాట్లాడుతూ శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయంలో తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను చూశావా అని అడిగారు మహాస్వామి. గబ్బిలాలకు నోరు, మలమూత్ర ద్వారములు రెండూ ఒక్కటే అని చెప్పారు. అంటే తినడానికి, విసర్జించడానికి కూడా ఒక్కటే వాడుతాయి. ఎవరైనా దేవాలయ నిధులు, ధనము తస్కరించడానికి ప్రయత్నిస్తే మరుసటి జన్మలో గబ్బిలంగా జన్మిస్తాడని శాస్త్రవచనం అని మహాస్వామివారు చెప్పారు. స్వామివారు ఇదంతా చెప్పగానే దేవాలయ ద్రవ్య విషయంలో అతను మరింత శ్రద్ధ కనబరుస్తూ ఇది తనకు హెచ్చరికగా భావించాడు. స్వామివారే స్వయంగా అతన్ని ఉత్సాహపరచడంతో కొత్త శక్తి వచ్చినట్టయి దేవాలయాన్ని చూసుకునే బాధ్యతను తీసుకొని చాలా సంవత్సరాల పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించారు. కానీ ఏదో కారణాల వల్ల మొత్తం దేవాలయ బాధ్యత, అర్చక బాధ్యత మొత్తం జగదీష భట్ గారిపైనే పడ్డాయి. చివరకు మొత్తం వ్యవహారాలు చూసుకోవడం తలకు మించిన భారం అయిపోయింది. అటువంటి సమయంలో పరమాచార్య స్వామివారు తనకు ఇలా ఇబ్బంది కలగజేస్తున్నారని చాలా నిరాశకు గురయ్యాడు. ఆ రాత్రి జగదీష భట్కు నిద్ర పట్టడం లేదు. తెల్లవారుజామున పరమాచార్య స్వామివారు అతనికి కనబడ్డారు. వారు రెండు చేతులను పైకెత్తి సంపూర్ణ ఆశీస్సులను అందిస్తున్నట్టుగా కల వచ్చింది. నువ్వు ఏమీ భయపడకు, అంతా నేను చూసుకుంటాను అని పరమాచార్య స్వామివారు ధైర్యం ఇచ్చినట్టుగా అనిపించింది. కన్నుల నుండి నీరు కారుతుండగా వెంటనే నిద్ర నుండి మేల్కొన్నారు. అది కేవలం కలలాగా అనిపించడం లేదు, స్వయంగా పరమాచార్య స్వామివారే ఆశీర్వదించినట్టుగా ఉంది. ఆ రోజు తనకి నూతనోత్సాహం కలిగింది. అన్ని పనులను ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. ఒత్తిడి అస్సలే లేదు. ఇదంతా కేవలం పరమాచార్య స్వామి వారి ఆశీస్సుల వల్లే అని అతనికి తెలుసు. మరుసటి రోజు మరొక్క ఆశ్చర్యం కలిగింది. ఒక యువకుడు దేవాలయానికి వచ్చి అతని ముందు నిలబడ్డాడు. అతనెవరంటే ఇంతకుముందు అతను జగదీష భట్కు సహాయకునిగా ఉండేవాడు. కానీ ఏవో కారణాల వల్ల వెళ్ళిపోయాడు. ఎన్నో చోట్ల ప్రయత్నించి చివరకు ఇక్కడే తనకు అనుగుణంగా ఉందని తిరిగొచ్చాడు. ఇక ఎప్పటికీ ఈ దేవాలయాన్ని విడవకూడదనే దృఢ నిశ్చయంతో వచ్చాడు. అది కూడా మహాస్వామివారి కరుణయే అని జగదీష భట్ గారికి అవగతమైంది. బ్రహ్మజ్ఞానుల ఆశీస్సులు వారు భౌతికంగా మన వద్ద లేకపోయినా అవి తప్పక జరుగు తీరుతాయని జగదీష్ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల అర్థమవుతుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.